హాయ్ అండి. నమస్తే. ఇది ఇక్కడ త్రిశూలం ఊగేది చూస్తున్నారు కదా! స్వామి యొక్క లీల అనమాట. సో, మేము నిన్న అంటే తేదీ 8 రెండవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి 8వ తారీఖు మేము వచ్చేసి పూర్ణానంద స్వామి ఆశ్రమంకి వెళ్ళామన్నమాట. శ్రీశైలం. సో, సున్నిపెంట ఆశ్రమంకెళ్ళాము. చూసుకున్నట్లయితే దారమ్మడి కూడా రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తూ ఉన్నారనమాట. సో, చాలా తవ్వుతూ ఉన్నారు. ఆ వెడల్పులోనే భాగంగా స్వామి యొక్క ప్రహరీ గోడ కూడా పడగొట్టారంట. సో, ఇప్పుడు రోడ్డు మీదకైతే స్వామి మా అధిష్టాన మందిరం కనబడుతూ ఉంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో, చుట్టూ చెట్లతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది టెంపుల్ ఆశ్రమం వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మామూలుగా అయితే లాస్ట్ నవంబర్ 1లో వచ్చాము. నవంబర్ 1 రోజున స్వామివారి పుట్టినరోజు జరుగుతుందన్నమాట. ఆ రోజు చాలా చాలా బాగుంటుంది. చాలామంది జనంతో ఆశ్రమం అంతా కలకలలాడుతుంది. కానీ మామూలు టైంలో వెళ్తే మాత్రము ఆశ్రమ వాసులు ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆశ్రమం అంతా కూడా. ఇది శ్రీశైలం పక్కన ఉంటుందన్నమాట. సో, చూసారు కదా, ప్రహరీ గోడ అంతా కూడా పడగొట్టేశారు. ఆ రోడ్ వెడల్పు కార్యక్రమాలతో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మళ్ళీ. స్వామీజీ ఇక్కడ నివసించారనమాట. ఫస్ట్ అయితే వచ్చే దారిలో అంటే శ్రీశైలంకి సున్నిపెంట నుంచి శ్రీశైలంకి వెళ్ళే దారిలో అటకేశ్వరం అని ఉంటుంది కదా, అక్కడ స్వామీజీ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారంట. సో, మళ్ళీ బాణతీర్థం అలా చాలా ప్లేసెస్లో అక్క మహాదేవతల దగ్గర అక్కడ చాలా ప్లేసెస్లో స్వామీజీ తపస్సు చేశారు. సో, స్వామీజీ యొక్క పుస్తకాలు ఉన్నాయి. స్వామి సచ్చరిత్ర, పూర్ణానంద స్వామి సచ్చరిత్ర అని ఉంటుందన్నమాట. సో, సాయిదాస స్వామి అనే ఆయన రాశారు. చాలా బాగా, అసలు ఆయనకి తెలుగు రాదు, కానీ ఆయన చెబుతూ ఉంటే ఇద్దరు అమ్మాయిల్ని పెట్టుకొని రాపించారనమాట. చాలా చక్కగా వివరించారు. ఆయన తెలుగు రాని ఆయన రాశారా అని అనిపిస్తుంది అనమాట. అంత బాగా రాశారు. ఇది స్వామీజీ యొక్క సమాధి మందిరం అనమాట. 2003 సంవత్సరంలో స్వామీజీ సమాధి అయ్యారు. అంతకుముందు వరకు ఆయన లీలలు ఎన్నెన్నో. మేమైతే మా అమ్మమ్మ సుమారుగా మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుండి అయితే మేము ప్రతి నవంబర్ 1కి శ్రీశైలం వెళ్తాం అనమాట. అంటే సున్నిపెంట ఆశ్రమంకి వెళ్ళి అటు నుంచి అంటే శ్రీశైలం వెళ్తాం అనమాట. సో, ఇది మొత్తం ఆశ్రమం ఓవర్ వ్యూ అనమాట. సో, అయితే ఏమవుతుందంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మేము దర్శనం ఏమంటారు అది టికెట్స్ చేసుకొని వెళ్తాం అనమాట. టికెట్స్ ఆన్లైన్లో చేసేసుకొని వెళ్తాం అనమాట. కానీ ఈసారి ఆన్లైన్లో చేయాలంటే అసలు కనిపించట్లేదు. 8 నుంచి 18 వరకు యాప్లో, శ్రీశైలం యాప్లో ఇక్కడ చూస్తుందైతే స్వామివారి అది పిక్ పెట్టారనమాట బొమ్మ. సో, వెనకాల ఉండేది స్వామివారి గురువు గారు అనమాట. లోపల గురువు గారు ఉంటారు, రాకాడి బాబా వారు. వారి గురువు గారు నిత్యానంద భగవాన్ గారు అనమాట. మన స్వామి పూర్ణానంద స్వామి వారు. సో, ఇది రాకాడి బాబా గారి హాల్ అనమాట. రాకాడి బాబా హాల్లో ఈయన వచ్చేసి మనకి నిత్యానంద భగవాన్ది గణేష్పురి మహారాష్ట్రలో ఉంటుంది ఆశ్రమము. ఈ రాకాడి బాబా వారిది వచ్చేసి అక్కడే అనసూయ ఆశ్రమం అని చెప్పేసి అక్కడ గణేష్పురిలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు శ్రీపీఠం పెట్టి కుంకుమార్చన చేస్తూ ఉంటారు. సో, కుంకుమ తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. సో, చాలా పవర్ఫుల్ స్వామివారు కూడా. ఇప్పటికి కూడా లీవ్ అంటే బతికే ఉన్నారని చెప్తారు, మనకి తెలియదు అనమాట. ఏ రూపంలో అయినా రావచ్చు అంటారు. సో, నిన్న శ్రీశైలంకి వెళ్ళినప్పుడైతే ఇక్కడ హోమం జరుగుతూ ఉంది. సో, నేను శ్రీశైలంకి వెళ్ళినప్పుడైతే అసలు ఆన్లైన్లో టికెట్స్ చూపించలేదు. సరే మళ్ళీ చూద్దామని ఒకసారి చూస్తూ ఉంటే 200 రూపీస్ టికెట్స్ ఉన్నాయన్నమాట. 150 చూపించలేదు. సో, 200 రూపీస్ టికెట్స్ చేసుకొని వెళ్ళాం. కానీ అసలు మా అమ్మమ్మకి 80 ఇయర్స్ అనమాట. 80 ఇయర్స్ లైక్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయింది, మోకాళ్ళ ఆపరేషన్ అయిందండి. కొంచెం చూడండి అని ఎంతమందిని రిక్వెస్ట్ చేశాము వీల్ చైర్ ఫెసిలిటీ కోసము. ఎప్పుడు వెళ్ళినా వీల్ చైర్ ఉండేది, కానీ నిన్న మాత్రం అస్సలు వీల్ చైర్ ఫెసిలిటీ లేదు. చాలా బాధ అనిపించింది. సో, చాలా ఏమంటారు ఫెస్టివల్ డేస్లో అసలు మన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే 8 నుంచి 18 వరకు కూడా శివుడి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయంట. అది తెలిసిందనమాట. సో, శివరాత్రి కదా 15th, అందుకని. సో, చాలా అందంగా అలంకరిస్తున్నారు గుడి మొత్తం కూడా. చాలా బాగుంది శ్రీశైలము. అలాగే ట్రాఫిక్ కూడా చాలా ఉంది. ఘాట్ రోడ్ అంతా కూడా చాలా ట్రాఫిక్తో నిండిపోయిందనమాట. సో, ఇదైతే మనకి ఇక్కడ
స్వామీజీ ఫస్ట్ నుంచి ఇక్కడికొచ్చినప్పటి నుంచి పిక్చర్స్ ఉన్నాయన్నమాట. సో, ఇది స్వామీజీ ప్రతిష్ఠించారు. భువనేశ్వరి అమ్మవారి మందిరం అనమాట. సో, అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ ఒక పూజారి యొక్క అనుభవం చెప్పారు. ఆయన యొక్క అనుభవం ఏంటంటే, ఆయన జాబ్ చేస్తూ ఒకరోజు ఇక్కడ దర్శనం చేసుకుందామని వచ్చారంట. అమ్మవారి కలలో కనిపించి "నువ్వు ఇక్కడే ఉండిపో" అని చెప్పిందంట. అప్పటినుంచి ఆయన ఇక్కడే సేవ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో ఆయన అనుభవం విని. సో, ఆయన ఇక్కడే అమ్మవారికి సేవ చేసుకుంటూ, స్వామికి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు. ఆయన ఎంత అదృష్టం చేసుకున్నారో అనిపించింది. సో, ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంటది. మేము ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మెయిన్ నవంబర్ 1 ఒక్కొక్కసారి కార్తీక మాసంలో వస్తూ ఉంటది. సో, అప్పుడు మేము రూమ్ తీసేసుకుంటాం. ఇక్కడే ముందే చెప్తే మాకు రూమ్ కూడా అలాట్ చేస్తారనమాట. రూమ్ ఫెసిలిటీ ఉంటది. వాష్‌రూమ్ ఫెసిలిటీ ఉంటది. సో, నిత్యాన్నదానం ఉంటుందనమాట. మార్నింగ్, మధ్యాహ్నము అలాగే ఈవినింగ్ కూడా మనకి భోజనం అయితే పెడతారు. ఎవరైనా ఎక్కువ మంది వస్తున్నారని ముందే చెప్తే గనక ఇంకా వాళ్ళకి కూడా అరేంజ్ చేస్తారనమాట. సో, పప్పు అవన్నీ కూడా చాలా చక్కగా భోజనం అయితే ఉంటది. మేము చిన్నగా వచ్చినప్పుడైతే ప్లేట్స్ పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద ప్లేట్స్. అవేంటంటే మనమే తినేసి, మనమే క్లీన్ చేసుకొని అక్కడ పెట్టేసి వెళ్ళేవాళ్ళం అనమాట. సో, నిన్న ఫుల్ రష్ అని చెప్పాను కదా! దాంతో భాగంగా శివస్వాములు మాలలో వస్తున్నారు భజన చేసుకుంటూ. వాళ్ళు కూడా చాలామంది ఉండే అన్నమాట. సో, చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. దారమ్మటి ఘాట్ రోడ్‌లో చాలా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సో, మళ్ళీ ఈరోజే ఇలా ఉంది, రేపు ఎలా ఉంటదో అనుకుంటున్నాము. ఎలాగో దేవుడి దయ వల్ల మాకి 1½ అవర్‌లో దర్శనం అయితే అయిపోయిందనమాట. సో, నిజంగా వేరే నడక దారిన వెళ్ళే వాళ్ళు కూడా చెప్పారు. ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం కానీ ఎప్పుడు ఇంత రష్ చూడలేదని. అంత రష్‌గా ఉంది. సో, శివరాత్రికి ఎవరైనా శ్రీశైలం ప్లాన్ చేస్తూ ఉంటే బీ కేర్‌ఫుల్, జాగ్రత్తగా వెళ్ళండి. పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళేటప్పుడు మాక్సిమం వాళ్ళని దర్శనానికి తీసుకొని పోకపోవడం అయితే. చాలా రష్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.